హాయ్ అండి. నేను మీ శైలు. నేను ఈరోజు ఒకే పిండితో 2 టైప్స్ స్నాక్స్ చేస్తున్నాను. అదే ఆనియన్ స్వీట్ కార్న్ పకోడా. చూసారు కదా! నా ఛానల్‌ని లైక్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక 2 ఆనియన్స్ తీసుకొని సన్నగా ఇలా చీలికల్లా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, అలాగే సన్నగా తురుముకున్న అల్లం, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. అలాగే స్వీట్ కార్న్ అయితే బాయిల్ చేయనవసరం లేదు. డైరెక్ట్‌గా ఒలుచుకొని గింజలు వేసేసుకోవచ్చు. ఒక బౌల్ స్వీట్ కార్ను, కొంచెం జీలకర్ర, అలాగే ఒక కప్పు శనగపిండి, ఒక కప్పు వరిపిండి. ముందుగా వాటర్ ఏమి వేయకుండా బాగా కలుపుకోవాలండి. సాల్ట్ కూడా యాడ్ చేసుకొని. ఎందుకంటే స్వీట్ కార్న్‌లో తడి ఉంటుంది కదా! మాక్సిమం అది సరిపోతుంది. సరిపోదు అనుకుంటే ఇలా ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. పిండయితే బాగా జారుగా కాకుండా గట్టిగా కలుపుకోవాలి. వీడియోలో చూపించే విధంగా కలుపుకోవాలి. అప్పుడే మీకు డీప్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ పీల్చకుండా ఉంటుంది. ఇలా కలుపుకున్న పిండిని ఆయిల్ డీప్ ఫ్రై అయిన తర్వాత ఇలా పకోడీల్లా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్లేము స్లోగా వేయించుకోవాలి. వెంటనే వేసిన వెంటనే గరిటె పెట్టి కదపకుండా కొంచెం సేపు అయిన తర్వాత, వేగిన తర్వాత అప్పుడు టర్న్ చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్‌కొచ్చే వరకు క్రిస్పీగా వేగే వరకు ఫ్రై చేసుకొని టిష్యూ పేపర్‌లో ప్లేట్‌లోకి తీసుకోవడమే. సెకండ్ మెథడ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. అలాగే టేస్ట్ కూడా బావుంటాయండి. 2 ట 2 టైప్స్ అయినా సరే టేస్ట్ మాత్రం ఒకేలా ఉంటాయి. ఇది సెకండ్ మెథడ్. చూసారు గదా! గుంట పొంగనాలది తీసుకొని, ఇలా ఆయిల్ వేసుకొని, మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదండీ! ముందు డీప్ ఫ్రైలో వేసాం కదా! అదే పిండిని ఇందులో కూడా పెట్టుకొని, మూత పెట్టి సిమ్‌లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే, మనం దీనికి ఆయిల్ తక్కువేస్తాం గదా! బాగా సిమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే లోపల వరకు బాగా ఫ్రై అవుతుంది. ఇలా మూత పెట్టి 10 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకోవాలి. చూసారు కదా! ఆయిల్‌లో వేస్తే ఏ కలరొచ్చిందో, అదే గోల్డ్ కలర్‌లోకి ఫ్రై అయ్యాయి. కొంచెం ఇది టైమ్ టేకింగ్ అండి. స్లోగా ఫ్రై చేసుకోవాలి సిమ్‌లో పెట్టుకొని. ఇప్పుడు ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకొని టర్న్ చేసిన తర్వాత, ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసి, మళ్ళీ మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 వైపులా ఫ్రై అయిపోయాయి కదా! ఇప్పుడు సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకొని, ఇవి వేడి వేడిగా టమాటా సాస్‌తో సర్వ్ చేసుకుంటే చాలా బావుంటాయండి. పైన క్రిస్పీగా, అలాగే లోపల మెత్తగా, సాఫ్ట్‌గా చాలా బావుంటాయి. 2 టైప్స్ అయిన ఆయిల్ ఒక్కటే తేడా అండి. టేస్ట్ మాత్రం 2 ఒకేలా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.